ఇప్పటికే సమ్మక్క సారక్క జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఊరటం పంచాయతీ కన్నెపల్లి గ్రామం నుంచి పోలెబోయిన వంశీయులు మేడారంలోని జంపన్నవాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి జంపనను తీసుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనగొండ్లలో కొలువైన సమ్మక్క భర్త పగిడిద్దరాజు కూడా మేడారం చేరుకున్నారు. ఇవాళ గద్దెలపై పగిడిద్దరాజును ప్రతిష్ఠించడంతో మహాజాతర మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది. ఇక్కడే సమ్మక్క పగిడిద్దరాజు పెళ్లి తంతు నిర్వహిస్తారు. ఇవాళ కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద పూజల అనంతరం ప్రధాన పూజారి సారయ్య పసుపు కుంకుమ భరణితో కూడిన అమ్మవారి ప్రతిరూపం బెదురుబుట్ట తీసుకుని జంపన్నవాగు మీదుగా మేడారం చేరుకుంటారు. సారలమ్మను గద్దెపై కొలువు తీరుస్తారు. అలాగే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువైన గోవిందరాజును కూడా ఇవాళే మేడారంలోని ప్రధాన గద్దెలపైకి చేరుస్తారు. ఇక కోట్లాది మంది భక్తులు ఎదురు చూసి సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణ రూపంలో ఉండే తల్లిని గిరిజన పూజారులు వనం నుంచి రేపు తీసుకొస్తారు. ములుగు జిల్లా ఎస్పీ గౌరవ సంకేతంగా గాలిలో 3 రౌండ్లు కాల్పులు జరపడంతో అమ్మవారి రాక ప్రారంభమవుతుంది. దారి పొడవునా భక్తులు రంగురంగుల ముగ్గులు వేసి తల్లికి స్వాగతం పలుకుతారు. జై సమ్మక్క నినాదాలు శివసత్తుల పూనకాలతో ఊగిపోతారు. ర్యాలీగా తరలివచ్చి సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ నెల 30న తల్లులిద్దరూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ముందుగా మేడారానికి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కొంతమంది వాగు వద్ద తలనీలాలు సమర్పించి స్నానాల అనంతరం వనదేవతలను దర్శించుకుంటారు. సమ్మక్క సారలమ్మలకు ఎత్తు బంగారంతో పాటు చీరే సారే ఒడిబియ్యం పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మహాజాతరకు నెల రోజుల ముందు నుంచే మేడారంలో భక్తులు రద్దీ మొదలవుతుంది. పల్లె పట్నం తేడా లేకుండా వాహనాలు మేడారానికి క్యూ కడుతున్నాయి. ఒక్క తెలంగాణ నుంచి కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతల చెంతకు చేరుతున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి నిలువెత్త బంగారాన్ని సమర్పిస్తున్నారు. మరోవైపు మేడారం మహాజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం 251 కోట్ల నిధులు విడుదల చేసింది. 100 కోట్లతో గద్దెలను పునర్నిర్మాణ పనులు జాతరకే వన్నె తీసుకొచ్చాయి. మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతర విధులు నిర్వహించనున్నారు. మరో 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలందించనున్నారు. ఇక జాతర వేళ భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా 42 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో జోన్ కు జిల్లా స్థాయి అధికారి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తారు. ఒక్కో సెక్టార్ కు మండల స్థాయి అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరటం, శివరాం సాగర్, నార్నాపూర్, పడిగాపూర్ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు వద్ద సౌకర్యాలు మెరుగుపరిచారు. ఏకకాలంలో 9,000 మంది, 10,000 మంది భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకునే వెసులుబాటు కల్పించారు. 100 కోట్లతో 39 ప్రధాన రహదారులను అభివృద్ధి చేశారు. 10 రోడ్లు, 3 వంతెనలను కొత్తగా నిర్మించారు. 33 చోట్ల దాదాపు 1,500 ఎకరాల్లో 3 లక్షల వాహనాలు నిలిపేలా పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యం, గద్దెల దర్శనం సందర్భంలో తోపులాట నివారణ, చోరీల కట్టడిపై పోలీసులు నిఘా పెట్టారు. మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, అత్యవసర స్పందన బృందాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతరం మంచినీటి సరఫరా జరిగేలా మిషన్ భగీరథతో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 5,482 తాగునీటి నల్లాలు ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో పవిత్ర స్నానాలు ఆచరించే భక్తుల కోసం 119 డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయనున్నారు. 285 బ్లాకుల్లో 5,700 టాయిలెట్లను సిద్ధం చేసింది. వీటికి అదనంగా మొబైల్ టాయిలెట్స్ ను అందుబాటులోకి తేనున్నారు. 5,000 మంది సిబ్బందిని, 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మిషన్లు, 12 జేసీబీలు, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు. జాతర ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా టీజీఎన్పీడీసీఎల్ ద్వారా 196 ట్రాన్స్ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, 65.75 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా 350 మంది సిబ్బందిని నియమించారు. ఆరోగ్య సేవల కోసం 5,000 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. మేడారం జాతరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ 4,000 బస్సులు నడుపుతోంది. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. అలాగే జియో ట్యాగింగ్ బేస్డ్ పద్ధతి ద్వారా మిస్సింగ్ పర్సన్స్ ను ట్రాకింగ్ చేయనున్నారు. జాతరలో చిన్న పిల్లలు తప్పిపోకుండా వారి భద్రత కోసం చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ CTMS ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు.